అత్తమ్మ ఆనాటి వెనకటి జోళ్ళ ముచ్చట్లు చెప్పరాదు. ఏం జోలు చెప్తావు? ఆనాడు ముచ్చట్లు ఆనాడు పనులు ఇప్పుడు చేస్తారమ్మా. ఇప్పుడు ఏమన్నా చేస్తారా అంత పనులు? అప్పుడు మీరు వ్యవసాయానికి పోయేటప్పుడు ఎన్ని గంటలకు లేచేది, ఏం చేసేది? ఆనాడు కూడా 5ంటికి లేచేది, పనులు చేసుకునేది. మేము ఆనాడు జీతగాండ్లయిరి, మాకు దంచటం చెరగటం మస్తు పనులు ఉన్నాయి. ఆనాడు చేసిన పనులు ఇప్పుడు ఏం చేస్తారమ్మా? అప్పుడు జొన్ననం వండాలన్నా సద్దన్నం వండాలన్నా రోట్లేసి దంచేదటగా. రోట్లేసి జీతగాండ్లు దంచేదమ్మా. మాకు రోట్లేసి 2 చీరలు పోసి దంచి జీతగాండ్లు దంచిపోతే మళ్ళీ వండుకొని వెనకంగా సద్దులు కొంట పోయేది. అందరికి జీతగాండ్లకు తోటకాడ కుక్కలకు ఆడ ఉండోళ్ళకు గంపకు పెట్టుకొని పోయేదమ్మా మేము. అప్పటి తిండి బలం అంటవా, ఇప్పటి తిండి బలమా? అప్పటి తిండే బలం. అప్పుడు చల్లదాయినా పెరుగు తాగినా అప్పటి తిండి బలం. ఇప్పుడు ఏడుందమ్మా? లేదు లేదు లేదు. ఇప్పుడు ఒక పొట్టు తిన్నట్టే ఏమున్నా, ఏది తిన్నా అప్పటి తిండి బలం. అప్పుడు సద్దబో తిన్నా గాని బలం ఏమున్నది మనిషికి. మరి ఈ రోజుల్లో సద్దబో తిన్నా రుచి లేదా, బలం లేదా. పొద్దునే ఆడవాళ్ళంతా కలిసి గడ్డికి పోయేదట కదా. గడ్డికి పోయేది. కొడవళ్ళు తీసుకొని మేము పోయేటప్పుడు గడ్డికి పోయేటప్పుడు అదో ఇదో తీసుకొని తినుకుంటా తెంపుకొని తినేది. సద్ద కంకులు తినేది. ఆనాడు దోసకాయలు తినేది. అట్టెల్ల తీసినాం. పొద్దున్నే తిండి తినిపోయేది. తిండి తినిపోకపోయేది ఏముండ. అట పోతే ఇంత దోసకాయ ఓ సద్దకంకి తినేమంటే చిలకల వంగబడి ఆ చిలక ఈ చిలక ఎదుర్కొని గడ్డి తెచ్చేది. మోపులు కట్టుకొని వచ్చేదమ్మా. 9ంటికి మళ్ళీ ఇంటికి వచ్చి తిని మళ్ళా చిలకల పనికి పోయేది. ఆనాడు చేసిన పని. పెద్దోళ్ళకి గౌరవం బాగా ఇచ్చేదట కదా మీరు. అమ్మో, గౌరవం ఇచ్చేదా? వాళ్ళు ఇట్లా పీట మీద కూర్చొని పోయేదమ్మ. మా అత్త పీట మీద కూర్చుంటే తిట్టుకుంటా పోయేది. మేము అప్పుడు లేచి మళ్ళా కింద కూర్చొని అన్నం తినేది. పీట మీద కూడా కూర్చొని పోయేది పెద్దోళ్ళు అప్పుడు. మగోళ్ళకి ఎంత ఇల్లు ఇచ్చేది. ఆనాడు ఇచ్చిన ఇల్లు ఇప్పుడు ఏమి ఇస్తారు? ఇప్పుడు ఆడవాళ్ళే భయపెట్టిస్తున్నారు. కానీ ఆనాడు ఎదురిచ్చి మాట్లాడపోయేదమ్మా మేము. ఆనాడు మరి అప్పుడు తిన్నా చేసినా మొగోళ్ళు తిన్నాకనే తినేదటగా మీరు. అవును, మొగోళ్ళకి అన్నం పెట్టి జీతగాండ్లకు అన్నం పెట్టి ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టి తర్వాత తినేది. అత్తకు అన్నం పెట్టి తర్వాత తిని అన్ని చదువుకొని పండుకునేది. పని ఉంది, మళ్ళా సాయంత్రం అయింది కదా. మళ్ళీ ఎప్పుడైనా తీరినప్పుడు పెట్టుకుందాం ముచ్చట్లు. మరికొన్ని ముచ్చట్లు చెప్పాలి ఇంకా నాకు. సరేలే. సరే అమ్మా, సరేలే.